నాకు చొక్కర వస్తుంది అక్క 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 అని చెప్పింది. ఎప్పుడన్నాక అంత సైలెంట్ గా చూస్తురంటే ఇలా నమ్మొద్దు మీరు ఇద్దరిని. చెప్పిన మాట మాక్సిమం ఒక 5-6 టైమ్స్ చెప్తాడు. 5-6 టైమ్స్ అంటే లిటరలీ నాకు ఎంత కోపం వస్తుంది అని అంటే ఖరాబ్ కావడానికి రీజన్ సంతు సగం యాక్టింగ్ చేయడానికి రీజన్ రాహుల్. వీళ్ళిద్దరు కలిసి స్టూడియో నాశనం చేస్తున్నారు. ఇగో బగ్గా తిన్నారు బిర్యానీ తీసుకొని వచ్చిన. ఇగో బల్పు ఇలకు బలిసి ఇట్లా వలగొట్టుకుంటారు థింగ్స్. నేను వీడియోస్ బంద్ చేసిందే మీ వాళ్ళ రీజన్కి. సో గైస్ అసలు ఇంట్రో కూడా ఇస్తలేను. అసలు యాక్చువల్గా ఏంది అని అంటే మేము పొద్దున్న నుంచి ఒక వీడియో చేసినాం అనమాట. అది ఏంటంటే రాహుల్ ఇంద్ర పార్క్ దగ్గర ఒక ముచ్చట చేసిండు, యాక్టింగ్ చేసిండు, అంత స్క్రిప్టెడ్ అని అర్థమైపోయింది. తర్వాత ఈయన కూడా ఉన్నాడు అని చెప్పి దాని తర్వాత మేము ఏం చేసినామంటే మొత్తం రీల్స్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకొని ఇక టైం దొరకదని చెప్పి ఈరోజే అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చినాం గైస్. వచ్చి ఎంతసేపు అయింది తెలుసా? మాక్సిమం ఒక 30 minutes అయిందా. మేము వచ్చి రాహుల్ని డ్రాప్ చేసి మేము వీడికి మళ్ళీ పోయి బిర్యానీ గిన్నె తీసుకొని వచ్చినాం. ఆడ పానీపూరి తిన్నాం, ఆడ పానీపూరి కానిచ్చినాం. ఇంట్లో వడాలా 24/7 ఇంట్లో వడాలా, ఇది రావాలా, పైకి పోవాలా, మళ్ళీ బయట ఆశాకి పోవాలా, హ్యాబిట్స్లో ఉంటే ఈడుంటాం ఎదురుగా ముషరాబాద్ పర్వాన్ హోటల్కి పోవాలా, లేదంటే వెనకాలకు పోవాలా, ఎవరేం చూస్తారా అని చూడాలి. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నా అంటే ఇక ఈయన గురించి. ఈయన గురించే చెప్తున్నా. ముఖం అట్లా పెట్టుంటాడు, టైంకి తిండి కావాలా, వీడియోస్ అని అంటే అక్క నాకు నిద్ర వస్తుంది అక్క అక్క నాకు చొక్కర వస్తుంది అక్క 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 అని చెప్పింది. ఎప్పుడన్నాక పలగొడతా అయిను చెప్పిందే చెప్తాడు గైస్. వీడియోస్ అనగానే చాలు. మళ్ళీ కంటెంట్ చెప్పగా ఈ మధ్య నిజం చెప్పాలంటే కంటెంట్ మంచిగా చెప్తున్నాడు. నాకు ఈ మధ్య బ్రెయిన్ పని చేస్తలేదు, బట్ కంటెంట్ మంచిగా చెప్తున్నాడు. ఇంకొకటి ఏంది చెప్పాలా, చెప్పిన మాట మాక్సిమం ఒక 5-6 టైమ్స్ చెప్తాడు. 5-6 టైమ్స్ అంటే లిటరలీ నాకు ఎంత కోపం వస్తుంది అని అంటే ఆ సిచ్యువేషన్లో నేను ఏమన్నా అంటే ఆయన నోరు మూసుకొని వెళ్ళిపోతాడని చెప్పి నాదొకటి. మళ్ళీ తర్వాత ఒక్కొక్కసారి కోపం వచ్చి చంప మీకు ఇట్లా 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 కాదు, ఈడగొట్టినా అస్సలు స్పర్శ రాదు ఈ మనిషికి. ఈ మనిషే అంతా చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా తిన్నాడు, మీరు చూడు రీ ఏదైనా వీడియోస్ చేద్దాం అనగా రియాక్షన్ ఎట్లుంటుంది రియల్గా చూడు. ఇప్పుడు ఒక 3 వీడియోస్ ఉన్నాయి. ఒక్క నిమిషం ఈయన ముఖం చూపు అని కాదు, ఏం చేస్తుండు మనం ఏం చేస్తలే చెప్తున్నా కదా. ఈ మధ్య వచ్చి ఎన్ని రోజులు అయింది అడుగు? ఎన్ని రోజులు అయిందా? ఇట్లా ఇదే ఉంటది. ఒక అర్ధగంట అయిన దాంట్లో ఉంటాడు ఆయన మొత్తం. ఇగో వచ్చి ఎన్ని రోజులు అయింది? నా మీద అయ్యాకు నీ అడ్డమైన నోట్లు. వచ్చి ఎన్ని రోజులు అయింది, ఎన్ని మంత్స్ అయింది, ఏమేం చేసిండు, ఏం చేస్తలే గైస్. నేను చెప్తున్నా, ఇటు తిప్పు కెమెరా, ఇటు తిప్పు, ఏం చేస్తలే. ఇంకొకటి దీనికి తోడు మెయిన్ అండా దండా తోడు ఎవరున్నారు ఏంది అని అంటే ఈడనే ఉంటాడు, మా ముంగటనే ఉంటాడు. ఆయన కూడా మళ్ళీ యాక్టింగ్, ఎంత యాక్టింగ్ అంటే అసలు ఈయన మెయిన్ రీజన్ రాహుల్. ఏమంటారు, రాహుల్ ఖరాబ్ కావడానికి రీజన్ సంతు సగం యాక్టింగ్ చేయడానికి రీజన్ రాహుల్. వీళ్ళిద్దరు కలిసి స్టూడియో నాశనం చేస్తున్నారు. ప్రెజెంట్ అస్సలు ఇంట్రెస్ట్ రాదు స్టూడియో పైన, పని మీద ఇంట్రెస్ట్ రాదు. వీళ్ళకి అడిగి నేను వీడియోస్ బంద్ చేసుకున్నా.
లిటరల్లీ బంద్ చేసుకున్నాను నేను వీడియో కోసం చెప్తాను, నేను నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తాను. ఇప్పుడైతే నేను వీడియోస్ బంద్ చేసిందే మీ వాళ్ళ రీజన్కి. నేను వీడియో స్టార్ట్ చేద్దాం, నేను లాస్ట్ వీడియో కూడా చూపిస్తాను. నేను అందులో నా ఫోన్లో నాకు కోపం వస్తుంది చెప్తున్నా. నీ వల్ల అవుతుంది. చూపిస్తా. లాస్ట్ టైం కూడా వీడియో నేను ఆల్మోస్ట్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పి కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ చేయలేదు. అట్లా అని చెప్పి నోరు మూసుకొని ఊకోవాలి కదా. నేను ఎంత ఏడ్చినా తెలుసా ట్యాంక్ బండ్ మీద, నాకు కడుపుని వస్తుంది, నాకు హెల్త్ బాగాలేదు, అయినా రీల్స్ చాలా డేస్ అవుతుంది చెయ్యాలి అని చెప్పి పోయినా. వీళ్ళని అడిగి వీడియోస్ చెయ్యరు గైస్. కెమెరా ఇట్లా పట్టుకో అంటే ఇట్లా పట్టుకుంటారు. నాకేమో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నాకు మంచిగా చెప్పనీక చేత కాదు. ఇగో చూపిస్తా, నా ఎక్స్ప్రెషన్లు చూడురు, కనిపిస్తుందా నా ఎక్స్ప్రెషన్? ఇది నా పరిస్థితి ఆడ ట్యాంక్ బండ్ మీద. అది కూడా ఇగో నేను ఏడ్చిన. ఇగో నేను సంజాయిస్తారా? ఏడుపుకి కారణమే వీళ్ళిద్దరు, ఇద్దరికి. ఎంతసేపు తెలుసా? ఒక్క రీల్ నేను మాక్సిమం 6 to 7 times నేను ఒక్క టేక్లోనే చేసేస్తా. ఏదైనా ఒక్క టేక్లోనే చేసేస్తా. అది క్లిప్స్ మాట్లాడని, అది క్లిప్స్ చేసుకుంటా. ఆ రోజు కూడా అట్లానే ఏడిపించిగో ఎంతగానో ఏడ్చిన చూడు నేను. ఇది వ్లాగ్, యాక్చువల్గా ఇది వ్లాగ్ నుంచి మా చెల్లె తీసింది. చూసిరా గైస్ ఎంతగానో ఏడ్చి నేను ఎంత మంచిగా సంజయించిన. ఓవరాక్షన్ చేయకు, నువ్వేం సంజయించలాగు, నేను చెప్తా. ఆ వీడియో నాకు దొరకలేదు, ఆ వీడియో ఈయన ఫోన్లో తీసినట్టు. నేను ఈయన డాన్స్ ఆడుతుంటే వీళ్ళిద్దరు పక్క నుంచి ఈయననేమో హై 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 అంటాడు. ఆ స్టెప్ ఎటో పోతుంది. వీడియోస్ దగ్గర ఇది అవుతుంది. నేను చెప్తా యూట్యూబ్ వీడియోస్ కూడా ఎందుకు వస్తావు అక్క, నువ్వు ఎందుకు ఉంటావు వీడియో. నాకు నిజం చెప్తున్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయనీకి ఇంట్రెస్ట్ లేదు. రాగానే నిద్ర ఒకళ్ళ నుంచి ఒకళ్ళ స్టార్ట్ అవుతుంది. ఇట్లా పాకుతుంది నిద్ర, ఇట్లా పాకుతుంది తిండి, ఇట్లా పాకుతుంది. ఇవన్నీ యాక్టింగ్లు. ఫస్ట్ అంటే ఫస్ట్ మేము దానికన్నా ముందు నిజం చెప్తున్నా యూట్యూబ్ అనగానే మేము ఇద్దరం కొట్లాడుతుండే. నేను రాహుల్ ఎంత కొట్లాడుతుండే అంటే మా ఇద్దరు కొట్లాటలు అయినా పర్లేదు. నెక్స్ట్ వీడియో అంత మంచిగా చేస్తారు. ఒక్క వీడియో కూడా పోతలే. నేను వచ్చినప్పటి నుంచి వీడియోస్ ఎంకరేజ్మెంట్ మంచిగా ఉంది. నిజం చెప్తున్నా మంచిగా ఉంది. ఒకటి యూట్యూబ్ వీడియోస్, ఇంకొకటి రీల్స్. రాహుల్ సంతు చేసుకుంటున్నారు. నాకు వీళ్ళిద్దరితో చేస్తే అస్సలు నేను మాట్లాడాలా? సారీ మరి ఎందుకు అట్లా చేస్తున్నావు? ఓకే కెమెరా వెనకాల నిలబడి ఇవన్నీ చేయొద్దు చెప్తున్నాను. సో వీడియోస్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నాని, ఎంత ఇంట్లో పిచ్చకుంట్ల లొల్లిలు ఉన్నా, ఎంత బయట ఏ ఉన్నా అన్నీ బంద్ చేసుకొని వీళ్ళ దగ్గరకు వస్తా. వీళ్ళు నన్ను ఇంకా గలీజ్గా మూడ్ ఆఫ్ చేస్తారు. గలీజ్గా మూడ్ ఆఫ్ చేస్తారు. మొత్తానికి అసలు ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడినా కూడా మళ్ళీ దీని తర్వాత నాకు ఇంకొక హిస్టరీ ఉంటుంది. దీని తర్వాత ఇది మాట్లాడను అది మాట్లాడను అని చెప్పి ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడకపోయినా కూడా బాధనే, మాట్లాడినా కూడా బాధనే. అంత సైలెంట్గా చూస్తుర్రంటే ఇలా నమ్మొద్దు మీరు ఇద్దరిని. ఇద్దరిని అస్సలు నమ్మొద్దు. ఒక్క పక్కన ఉన్నారు అని అంటే కలిసి పంటారు, కలిసి తింటారు, బాత్రూంలో కూడా కలిసి పోనీక రెడీ గుర్రు ఇద్దరు. అట్లావి ఉంటది, ఇట్లావి ఉంటది. ఇది ఈ వీడియో ఏం మంచిగా అయిందా? ఈ రోజు వీడియో ఇంద్రా పార్క్ లో వీడియో అది చాలా పర్ఫెక్ట్. ఏం పర్ఫెక్ట్? మీ మొఖాలు పర్ఫెక్ట్. సబ్స్క్రైబర్స్ చూస్తే ఖుషి అయిపోతారు. ఎవరు చూస్తే? సబ్స్క్రైబర్స్. ఇంకొకటి ఒక్క నిమిషం, ఇప్పట్లో ఏమైంది చెప్పాలా? జరుగురిరా. ఇగో బగ్గా తిన్నారు, బిర్యానీ తీసుకొని వచ్చిన. ఇగో బల్పు ఇలాకు బలిసి ఇట్లా వలగొట్టుకుంటారు థింగ్స్. వీడియోస్ చేయమంటే ప్లేట్ రాది, అన్నంలోనే పొక్క పెట్టిను. ప్లేట్ రాది, అన్నంలోనే పొక్క పెట్టిను. ఇది సీరియస్నెస్ అస్సలు ఉండదు వీళ్ళకు. నేను ఏది మాట్లాడినా ఫన్నే, నేను ఏది మాట్లాడినా ఇదే. ఇగో కొడతా చాలా యాక్టింగ్లు చేస్తున్నారు.
నేను ఇప్పటి నుంచి చెయ్యా వీడియోస్. వీడియో నేను చేయలే వీడియో నీ ముఖం నేను చెప్తా, నిజం చెప్తా. అసలు ఏమైంది నేను నిజాలు చెప్తా. మీకు కూడా నచ్చది, ఇళ్ళకి కూడా నచ్చది. ఇంటికి వచ్చిండు, అన్నం తిన్నావా అంటే తిన్నానన్నాడు. నేను ఈయన కోసం వెయిట్ చేస్తా, డైలీ వెయిట్ చేస్తా గైస్. డైలీ అంటే డైలీ వెయిట్ చేస్తా. డైలీ వెయిట్ చేస్తా అన్నం తిన్నాడా లేదా కలిసి తిందామని. తినేసి వచ్చిన కొంచెం మళ్ళీ లాస్ట్కి ఏం చెప్తాడంటే బాధపడొద్దా, కొంచెమే తిన్నా. ఇది ఒకటి వాడేస్తాడు ముఖం మీద. అంటే నేను నోరు మూసుకొని ఊకోవాలి. కొట్లాడింది అనుకో, కొట్లాడినట్టు అవుతుంది. ఇటు దిప్పు, ఈయన ఇట్లానే చేస్తాడు. కొట్లాడినట్టు అవుతుంది. దాని తర్వాత ఏమైందంటే ఆడికేని వీడియో కోసం, ఒక్క వీడియో కోసం చేద్దామని చెప్పి ఏదేదో మాట్లాడుకుర్రు ఇద్దరు కలిసి. నేను కూడా ఉండాలి కదా అక్క. కింది కన్ఫోన్ గిట్లా గైస్, ఇగో గిదే ఉంటుంది. చెవి నొప్పి అవుతుంది నానా. వీడియో చేద్దామని అప్పుడు చెప్పి 1.5 hours గైస్, లిటరలీ 1.5 hours. ఆలోచించురి, ఏందా ఆలోచించుడు, నాకు అర్థం కాదు. వీడియోస్ ఇందుకే వస్తలేవు. చించి నాకైతే ఇంట్రెస్టే లేదు. దేని మీద ఇంట్రెస్ట్ లేదు గైస్. మీరు నన్ను తప్పుగా అనుకున్నావు. జోర్సేపు అయితే నిద్ర వస్తుంది అంటారు, జోర్సేపు అయితే ఆకలి అవుతుంది అంటారు. మళ్ళీ నేనేమన్నా ఏమన్నా చెప్పినా అంటే మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతారు. ముఖం అంతా ఇట్లా పండుకుంటుండు. నాకు చక్కెర వస్తుంది గైస్, నాకు పానంలో బాగాలేదు. ఏమైనా వేసుకోరు ఇక, నేను చెయ్యా మీతో. నేను చెయ్యా, నా ఇష్టం వచ్చింది నేను చేసుకున్నా, మీ ఇష్టం వచ్చింది నేను. అసలు నేను యూట్యూబే చెయ్యా. సరేరా సంతు, నేను కూడా రేపటి నుంచి స్టూడియోకి వస్తలే. రాకు, నువ్వు నీ అవార జిందగీ ముగించు. అదే చబుత్రా పైన కూర్చోవడం. ఫిర్బీ డాడీ ఇద్దరికి బాగుపడే లక్షణాలు లేవు. డాడీ అంటారా బాబు? ఇద్దరికి లేవు, ఇద్దరికంటే ఇద్దరికి లేవు. మనం ఎప్పటి నుంచో అంటారు అనుకో డాడీ అని చెప్పి, నేను ఇప్పుడు అంటారొచ్చు. మీ గ్రాండ్ ఫాదర్, అది బాగుపడరా నాయన, మీ గ్రాండ్ ఫాదర్. గట్లా ఇదే ఉంటది. ఇదే మీరు బాగుపడరు. ఇక మీరు బాగుపడనే పడరు అస్సలు. యూట్యూబ్లో వేసావా మా మీది? యూట్యూబ్లో వేసా అంటే మంచి మంచి మాటలు మాట్లాడతాం. యూట్యూబ్లో వేసేస్తా నేను మాట్లాడినవి అన్నీ వేసేస్తా. మీ నిజస్వరూపం తెలవాలి కదా అందులో. అరే నిజస్వరూపం అంటే యూట్యూబ్ కోసం నువ్వు మంచిగా మాట్లాడుతావు ఇప్పుడు మళ్ళా. అట్లా ఏం లేదు బేటే. యూట్యూబ్ కోసం మంచిగా అలాగా మాట్లాడతావు, దీనికోసం అలాగా మాట్లాడతావా రాహుల్ నువ్వు? నువ్వు ఎందుకు అట్లా చూస్తున్నావు అలా చెప్పు. మీ ఇష్టం వచ్చింది చేసుకోరు. గదే పండుకొని చేసుడు, ముచ్చట పెట్టుడు, టర్ర పెట్టుడు, ఇదే కావాలా మీకు? ఇంకా సరే అరే సారీ అని చెప్తా. సారీ కాలు మొక్కుపోవాలా? आई बाप मेरा बच्चा आई एम सो सॉरी. అక్క నువ్వే వీడియో తీసుకుని నువ్వే ఎండి కూడా ఇంట్రో ఎందుకు ఇస్తా? ఎండి కూడా మీ గురించి మంచిగా చెప్పినా నేను ఇంట్రో ఇస్తా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్. ఇది ఒక ముచ్చట అయింది గైస్, ఇంతే. పోతున్నా అసలు వీడియో కోసం, వీడియో కోసం కాదు, వీడియో కోసం, జస్ట్ వీడియో కోసం గైస్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన అట్లా ఉండడు నాతో. దూరం నాకేదో వ్యాధి ఉన్నట్టు దూరం ఉంటాడు. నేను ఒక డాక్టర్ని, ఇవి నా వ్యాధి. ఇప్పుడు చెప్పింది చూస్తా కరెక్ట్. అది మనసులో ఉంది రా ఆల్రెడీ. నీ మనసులో ఓలులో ఎప్పుడు అదన్నా నాకు చెప్పిన, నీకు తెలుసు కదా, నాకు చెప్పిండు. నేనే చెప్తాలే. మొన్న ఒకళ్ళు ఉంటారు, ఈ రోజు రాత్రికి ఒకళ్ళు షిఫ్ట్ అవుతారు, రేపు పొద్దున ఇంకొకళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఉంటారు. శృతి మనసులో రాహుల్. శృతి ఏడుంది తెలుసా? ఇగో ఏడుంది.